నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. సంత్ రవిదాస్ అని ఒక మహనీయుడు ఉండేవారు. ఊరి చివర చిన్న కుటీరంలో నివసిస్తూ ఉండేవారు. వృత్తిపరంగా చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. ఆ వృత్తిపరంగా వచ్చిన సొమ్ముని ఆదా చేస్తూ ఎవరైనా అతిథులు తన ఇంటికి వస్తే, లేకపోతే ఆ వైపుగా ఎవరైనా వెళ్తే వారికి అవసరమైనవి అందిస్తూ, ఇంటికి వచ్చిన వారికి అవసరమైన సేవలను చేస్తూ చాలా సాదా జీవనం గడుపుతున్నాడు. ఒకసారి ఒక సాధువు ఆ వైపుగా వెళ్తూ ఇతని కుటీరం దగ్గరికి వచ్చి ఇతని సాధు జీవనాన్ని చూసి ముగ్ధుడై, బాబు, నీకంటూ ఏదో కోరుకోవాలి అనేటటువంటి ఆలోచనే లేకుండా జీవిస్తున్నావు. ఎవరైనా వస్తే ఏమీ ఆశించకుండా వారికి కావాల్సింది ఇస్తూ వారికి అవసరమైన సేవలు చేస్తున్నావు. అలా సేవలు చేయడంలో, వారికి అవసరమైనవి సమకూర్చడంలో నీకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి నా దగ్గర పరుసవేది ఉంది. దాన్ని ఇనుముకి తగిలించినట్లయితే అది బంగారం అవుతుంది. దాన్ని అమ్ముకుని ఆ వచ్చిన డబ్బులతో నీ దగ్గరికి వచ్చేవారికి కావలసినవి సమకూరుస్తూ ఉండు అని తన భుజాన ఉన్న సంచిలోంచి ఒక పుల్ల తీసాడు. స్వామి, నాకెందుకు స్వామి అదంతా? నా వృత్తి నేను చేసుకుంటూ చాలా సాదాగా బతుకుతూ నాకున్న దాంట్లో నేను చేయగలిగింది నా దగ్గరికి వచ్చే వాళ్ళకి చేస్తున్నాను. అంతకు మించి నాకు మిగతా ఆర్భాటాలు అవేం వద్దు స్వామి. నా చేతుల్లో నా వృత్తి ఉంది కదా, అది నాకు కావాల్సిన సమకూరుస్తోంది కదా, ఇంకేం వద్దు స్వామి అన్నాడు సంత్ రవిదాస్. అలా కాదులే, ఏమో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఆ అవసరం వచ్చినప్పుడు నువ్వు ఉపయోగిద్దుగానిలే. ఇదిగో ఈ పుల్ల నీ ఇంటి చూరులో పైభాగాన్ని దాస్తున్నాను అని ఆ పరుసవేదిని సంత్ రవిదాస్ ఉంటున్నటువంటి కుటీరం పై కప్పులో ఒక సందులో దాచి వెళ్ళిపోయాడు ఆ స్వామి. 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. మళ్ళీ ఆ సాధువు అటువైపు వస్తూ, ఏం రవిదాసా, బాగున్నావా? జీవితం బాగా గడుస్తోందా అని అడిగితే, మీ అందరి ఆకాంక్ష వల్ల, అభిమానం వల్ల నా జీవితం ఏ ఇబ్బంది లేకుండా గడుస్తోంది స్వామి అన్నాడు. సరే, నువ్వు ఎవరైనా వచ్చిన వారికి కావలసినవి సమకూరుస్తున్నావు కదా, అవసరాలు తీరుస్తున్నావు కదా, మరి ఎప్పుడైనా నా పరుసవేది ఉపయోగించావా, తీసావా అంటే, అది మీరు ఇదివరకు వచ్చినప్పుడు ఎక్కడ పెట్టారో అక్కడే ఉంది స్వామి. ఇప్పటి వరకు నేను దాని గురించే ఆలోచించలేదు. మీరు చెప్పారు, నాకు గుర్తొచ్చింది, అక్కడే ఉంది స్వామి, చూసుకోండి అన్నాడు. ఆ సాధువు వెళ్ళి చూస్తే తను ఇంటి పైకప్పులో సందులో ఎక్కడ పెట్టాడో, ఎలా పెట్టాడో అలాగే ఉంది. ఆశ్చర్యపోయాడు. ఇంత నిరాడంబరంగా, ఇంత సాధువర్తనంతో జీవిస్తున్నాడే, చూడ్డానికి చెప్పులు కుట్టేవాడే, కానీ ఇతడు మహనీయుడంటే అని ఒకసారి నమస్కారం చేసుకుని ఆ సాధువు తన దారిలో తాను వెళ్ళిపోయాడు.
ఇటువంటి సాధు వర్తనలు చేసే వృత్తి ఏదైతేనే మనసులో భగవద్ధ్యానం చేస్తూ వచ్చిన వారికి కావలసిన అవసరాలు తనకు వీలైనంతలో సమకూరుస్తూ నిరాడంబరమైనటువంటి సాధువర్తనముతో కూడుకున్నటువంటి జీవితం కొనసాగించినటువంటి మహనీయులందరూ ఈ పుణ్యభూమిలో జన్మించారు. వారు సాగించిన జీవనమే మనకు ఆదర్శప్రాయం.